కేసీఆర్ కూతురు కవిత గారు కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అని అంటున్నారు కదా. అన్న సీరియస్ పొలిటీషియన్ కాకపోతే 21 సీట్లు 100కి 100 రావు కదమ్మా, అది కూడా కరెక్ట్ కాదండి. అంటే ఆయన లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు, ఏమాత్రం కష్టపడకుండా అంటున్నారు కదా. గ్రౌండ్ లెవెల్లో బాగా వర్క్ చేశారు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి, నో ప్రాబ్లం. డిప్యూటీ సీఎంగా ఆయన అన్ఫార్చునేట్గా అయిపోయారు అని చెప్పేసి అని అంటున్నారు కవిత గారు. లేదమ్మా, లేదు, అది కరెక్ట్ కాదండి. అది ఏపీలో ఆయన పవర్ ఉండే, ఇంకా వీళ్ళకి కూటమికి ఇంకా 2 కలిసినాయి కాబట్టి గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చింది. అది మాత్రం వాస్తవం. మరి ఎందుకని బాబాయ్, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఆయన్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు? ఇది నెగిటివ్ మీద మాట్లాడతారండి, ఓటింగ్ కోసం అని చెప్పేసి అట్లా మాట్లాడతారు, అంతే తప్ప అది ఏమి కరెక్ట్ కాదండి. అదే కొంతమంది గిరిజనులు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇవ్వడం అనేది జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అక్కడ లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ అవకాశం లేదు కాబట్టి పంపించారు. అది నాకు అంత క్లారిటీ లేదమ్మా ఈ విషయంలో మాత్రం. అదే పేపర్లో చదవటమే కానీ అంత క్లారిటీ తెలియదు నాకు. అంటే రీసెంట్గా ఆయన ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడున్న ప్రజలు చెప్పులు లేకుండా ఒట్టికాలతో నడుస్తుంటే చూసి అక్కడున్న వాళ్ళందరికీ కూడా చెప్పులు ఇవ్వడం అనేది జరిగింది. అవునమ్మా, అవును జరిగింది, మంచి పత్తేనమ్మా. అది చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళకి ఈయన అందించి ఇంకా మంచి పనే చేశారు. అదే చెప్పులు ఒక్కటే ఇవ్వడం కాకుండా వాళ్ళకి రోడ్లు తర్వాత బ్రిడ్జ్ కూడా వేపిస్తాను నేను అని చెప్పి మాట ఇచ్చి వచ్చారు. అమ్మా ఇప్పుడు ఏపీలో కూడా రోడ్లు బాగున్నాయి అంటే దానికి జనసేనే కొంచెం కారణం. ఏంటి కూటమి ప్రభుత్వం కూడా వచ్చినాక కొన్ని రోడ్లను బాగు చేసింది, అందువల్ల మంచి జరిగింది కూటమి ప్రభుత్వం వల్ల. ఏం చెప్తారు బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? అమ్మా ప్రభుత్వం తీరు బాగుంది, ఆయన పని తీరు కూడా బాగుంది, కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? 100% కరెక్ట్గా ఉందమ్మా, బాగుంది, పరిపాలన కూడా బాగుంది, ఆయన యొక్క పనితీరు కూడా బాగుంది, బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుమలకు వెళ్ళి మొక్కు తీర్చుకుంటే కూడా దాన్ని కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడారు కదా, దీనికి మీరేమంటారు? అది వాళ్ళ అవివేకం అండి, అసలు అది కరెక్ట్ కాదు. అది ఏంటంటే ఆమె క్లారిటీగా అది ఇచ్చి గుడికి వెళ్ళటం అనేది ఆమె యొక్క నిబద్ధతకి బాగుంది, దాన్ని ప్రాబ్లం లేదమ్మా.